నమస్కారం ఎన్ఎస్ న్యూస్ కి స్వాగతం. నా పేరు ఉషా. ముందుగా ముఖ్యాంశాలు. కామారెడ్డి జిల్లా జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతరావు ఆహ్వానం మేరకు రాష్ట్ర ఎక్సైజ్ మరియు పర్యాటక శాఖ మంత్రి వర్యులు జూపల్లి కృష్ణారావు కామారెడ్డి జిల్లా కలెక్టర్ ఆశీష్ సాంగ్వాన్ అధికారులతో కలిసి ఈరోజు నిజాం సాగర్ ప్రాజెక్టును పవర్ హౌస్ను సందర్శించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ దశాబ్దాల క్రితం ఎటువంటి సాంకేతిక పరిజ్ఞానం లేని కాలంలో నిర్మించిన నిజాం సాగర్ ప్రాజెక్ట్ ఇప్పటికీ చెక్కుచెదరకుండా దృఢంగా ఉందన్నారు. 27 టీఎంసీల సామర్థ్యం కలిగిన ఈ ప్రాజెక్ట్ ఏడాది పొడవునా ప్రాజెక్టు కింద ఆయకట్టుకు నీళ్లు అందించిన ఇంకా 5 టీఎంసీలు మిగిలి ఉంటుంది. కాబట్టి పర్యాటకంగా అభివృద్ధి చేయడానికి అద్భుతంగా ఉంటుందని, అది చాలా సంతోషమని తన అభిప్రాయం వ్యక్తం చేశారు. సహచర శాస్త్రజ్ఞులు లక్ష్మీకాంతరావు జిల్లా కలెక్టర్ గారు, డైరెక్టర్ గారు, అధికారులకి, మీడియా మిత్రులందరికీ నమస్కారం. ఈరోజున టూరిజం ప్రమోషన్లో భాగంగా నిజాం సాగర్ రావడం జరిగింది. ఈ నిజాం సాగర్ చూసిన తర్వాత చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే అద్భుతమైనటువంటి వాతావరణం, అది కూడా 100 సంవత్సరాల క్రితం ఆనాడు సాంకేతిక పరిజ్ఞానం లేని శతాబ్దం కింద కట్టినది చెక్కు జరగకుండా పర్ఫెక్ట్గా పక్కా ఉంది. అది కూడా పైన ఎత్తైనటువంటి ప్రాంతంలో అది చూస్తే మొత్తం టోటల్గా వ్యూ కనపడతా ఉంది. దాంతోపాటుగా ఇదొక అంటే మొట్టమొదటి ప్రాజెక్ట్ ఆ రోజుల్లో 27 టీఎంసీ, అది కూడా 365 రోజులు కూడా ఆయకట్టు నీళ్లు వాడినా కూడా ఇంకో 5 టీఎంసీలు 360 డేస్ ఉంటాయి. కాబట్టి టూరిజం డెవలప్ చేయడానికి కూడా ఇది మంచిగా అద్భుతమైన వాతావరణం. తప్పకుండా ఈ శాసనసభలోనే ఈ యొక్క టూరిజం పాలసీని కూడా ప్రవేశపెట్టే కార్యక్రమం చేస్తూ ఉన్నాం. తర్వాత మొదటి సంవత్సరం జనవరిలోనే దీనికి సంబంధించి ఒక టెండర్స్ పిలిచే కార్యక్రమం చేసి దాని పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ అంటే ఏ స్థాయిలో ఏ విధంగా డెవలప్ చేస్తున్న కింద ఓపెన్గా టెండర్ చేస్తే రకరకాల ప్రపోజ్ వస్తే వాటిని అమలు కలిసి దానికి టూరిజం డెవలప్ చేసే కార్యక్రమం చేస్తాం. అట్లాగే ఈ టూరిజం డెవలప్మెంట్తో పాటుగా ఇక్కడ ఒక 10 మెగావాట్స్ హైడల్ పవర్ జనరేషన్ 2 సంవత్సరాల క్రితం అది దాన్ని డీఫంక్ట్ అయింది. సో అంటే అది కూడా పాత టెక్నాలజీ. సో దాన్ని కూడా హైదరాబాద్ వెళ్ళగానే అది ఎల్లుండి నుంచి అసెంబ్లీ సమావేశం కాబట్టి సంబంధిత మన డిప్యూటీ చీఫ్ మినిస్టర్ పట్టి విక్రమార్క గారికి, ఎందుకంటే వారు ఎనర్జీ మినిస్టర్ కాబట్టి చెప్పేసి దీన్ని వీళ్ళని తొందరగా పునరుద్ధరించే కార్యం చేసి ఆ 10 మెగావాట్ల ఉత్పత్తి చేసే కార్యం చేసి